మీరు చూడండి ఆడపిల్లలందరూ ఒకప్పుడు సన్నగా మా జనరేషన్లో స్లిమ్గా అందరూ హీరోయిన్లు ఉన్నట్టు ఉండేవాళ్ళు మా జనరేషన్లో అంతా కాలేజీల్లో. ఇప్పుడు ఇవాళ ఏ కాలేజీకి వెళ్ళినా స్లిమ్గా ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ప్రతి వాళ్ళకి పొట్ట కామన్ అయిపోయింది. మన సౌత్ ఇండియన్ కల్చర్లో భాగంగా మన రైస్ ఐటమ్స్ ఎక్కువ తింటాం, కార్బోహైడ్రేట్స్ ఏది తిన్నా చూడండి మీరు, ఉప్మా తిన్నా, ఇడ్లీ తిన్నా, గారె తిన్నా, దోశ తిన్నా అన్నీ హై గ్లైసెమిక్ ఇండెక్స్ కార్బోహైడ్రేట్స్. అది తింటే పర్లా. ఈ జంక్ వచ్చిన తర్వాత ఈ జొమాటో స్విగ్గీలు మరీ నాశనం చేసేసినాయి. విపరీతం ఓవర్ వెయిట్. ఇవాళ చాలామంది తల్లుల కంటే ఇంటర్మీడియట్ డిగ్రీ చదివే కూతుళ్ళు 20 నుంచి 25 కిలోలు ఎక్కువ ఉన్నారు. మెజారిటీ పిల్లల్లో, ఆడపిల్లల్లో. అమ్మలతో పోటీ పడే పరిస్థితి కూడా లేదు అందంలో వీళ్ళు. సో అలా అయిపోయింది. ఫోన్లో కూర్చుంటారు, ఇంత కూడా కదలరు, ఇళ్లలో పనులు చేయరు. కనీసం ఇవాళ పనులు చేస్తానికి పెద్ద పనులు లేకపోయినా చిన్న పని కూడా చేయరు. వాళ్ళు మంచం మీద ఎత్తున దుప్పటి కూడా ఎత్తనే ఒక అలవాటు వచ్చేసింది. సో మారిన జీవనశైలి అది. ఏం చేస్తాం, దానికి ఏం చేయలేం. కాబట్టి తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళని చూసి వీళ్ళు నేర్చుకుంటారు. తల్లిదండ్రులు మొదట మారాలి. 2 పిల్లలు తినడానికి నువ్వేం తింటావు ఫుడ్డు, ఇదిగో నువ్వు చికెన్ బిర్యానీ తింటున్నావా, నువ్వు బయట నుంచి ఎందుకు తెప్పిస్తున్నావు, వాడు ఏం వేస్తాడు 3 రోజులు నాటి తెస్తాడు, నాకు వెయిట్ చేసి ఇస్తాడు, నాకు తెలియదు, నువ్వు బిర్యానీ కదా నేనే చేసి పెడతాను, ప్రయోగం చేసి చేయండి. 2 రోజులు చెడిపోతే ఇంకోసారి నేర్చుకుని ఇవాళ యూట్యూబ్లో బొచ్చిన వీడియోలు ఉన్నాయి. 4 సంపద డాక్టర్ అవడం అన్నట్టు 4 సార్లు చెడిపోతే 5వ సారి అదే బాగా వస్తుంది.